హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్. సో మనం ఈ వీడియోలో హిస్టరీ ఎఫ్ఆర్బి సిరీస్‌లో క్లాస్ 4లో అయితే ఉన్నాం. సో ఈ సెషన్‌లో మనం వచ్చేసరికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గురించి ఏంటంటే డిస్కస్ అనేది చేయబోతున్నాం. సో బేసికలీ మనం ఎఫ్ఆర్బి సిరీస్‌లో మనం ఏం చేస్తున్నామంటే ఏదైతే టాపిక్స్ అనేవి ఉన్నాయో వాటిని క్విక్‌గా వితిన్ 30 మినిట్స్ ఆర్ 40 మినిట్స్ ఎలా రివైజ్ చేయాలని చెప్పేసి మనం చూస్తున్నాం. అందులో ఇది క్లాస్ 4 హిస్టరీ యొక్క క్లాస్ 4. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూద్దాం. సో ఈ హిస్టరీ యొక్క క్లాస్ 4 లేదా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క మైండ్ మ్యాప్ అనేది మీకు పర్మార్ ఎస్ఎస్‌సి టెలిగ్రామ్ ఛానల్ నుంచి కూడా డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు మా ఎస్ఎస్‌సి తెలుగు అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్ నుంచి కూడా మీరేంటంటే దీన్ని డౌన్‌లోడ్ అయితే చేయొచ్చు. క్లాస్ అయిపోయిన తర్వాత ఈ పీడీఎఫ్ అయితే అక్కడ అప్‌లోడ్ చేయడం అది జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏదైతే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఉందో అది ఫార్మ్ అవ్వడానికంటే ముందు కొన్ని చిన్న చిన్న పార్టీస్ అనేవి ఫార్మ్ అవ్వడం జరిగాయి. ఎలాగైతే ప్రీవియస్‌గా మనం చూసాం గదా! 1857 మేజర్ రివోల్ట్ అనేది స్టార్ట్ అవ్వడానికంటే ముందు కొన్ని చిన్న చిన్న మైనర్ రివోల్ట్స్ అనేవి రావడం జరిగాయి. అదే విధంగా ఇక్కడ కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న పార్టీస్ అనేవి స్టార్ట్ అవ్వడం జరిగాయి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ గనక చూస్తే ఓకేనా. బంగ్ బాష్ ప్రకాష్ సభ ఓకేనా. బంగ్ బాష్ ప్రకాష్ సభ ఇదొచ్చేసరికి 1859 ఇట్ వాస్ స్టార్టెడ్ బై రాజా రామ్మోహన్ రాయ్ ఆర్ఆర్ఆర్. సో ఆర్ఆర్ఆర్ గారు ఇది స్టార్ట్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ దీని తర్వాత ఈస్ట్ ఇండియా అసోసియేషన్ వచ్చేసరికి మనకు మన 1866లో దాదాబాయి నౌరోజీ గారు ఈయనేంటంటే స్టార్ట్ చేయడం జరిగింది. సో దాదాబాయి నౌరోజీ గారు హి ఈస్ ఆల్సో నోన్ యాస్ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సో ఈయన మనం గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ అంటాం. అండ్ దాంతో పాటు ఈయన రస్త్ గోఫ్తార్ ఓకేనా. సో రస్త్ గోఫ్తార్ సో మేబీ ఇక్కడ కనిపించకపోవచ్చు. ఇక్కడ నేను రాస్తాను. ఆర్ఏఎస్‌టి రస్త్ గోఫ్తార్. సో రస్త్ గోఫ్తార్ అని చెప్పేసి ఒక బుక్ అయితే రాయడం జరిగింది. ఇది ఎవరి కోసం అంటే ఏదైతే పార్సీ కమ్యూనిటీ అనేది ఉందో ఆ కమ్యూనిటీ కోసం ఈయన రాయడం జరిగింది. సో బేసికల్లీ ఈయన కూడా పార్సీ కమ్యూనిటీకి బిలాంగ్ అయితే చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత ఈయన వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్ అయిన బుక్ అయిన 'పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఆఫ్ ఇన్ ఇండియా' అని చెప్పేసి ఈ బుక్ కూడా రాయడం జరిగింది. ఈ బుక్‌లో మనకేంటంటే డ్రైన్ థియరీ మన ఏదైతే వెల్త్ అనేది ఉందో అది ఏ విధంగా బ్రిటిషర్స్ డ్రైన్ చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఓకేనా. సో ఇది మన ఈస్ట్ ఇండియా అసోసియేషన్ గురించి. నెక్స్ట్ పూనా సార్వజనిక సభ. ఓకేనా. పూనా సార్వజనిక సభ ఇదొచ్చేసరికి 1870లో ఎంజీ రానాడే గారు ఎస్టాబ్లిష్ అయితే చేయడం జరిగింది. దాని తర్వాత ఇండియన్ లీగ్ పార్టీ అనేది ఫార్మ్ అయింది ఇన్ 1875 శిషిర్ కుమార్ ఘోష్. శిషిర్ కుమార్ ఘోష్ ఇది స్టార్ట్ చేశారు. ఈయన ఈ శిషిర్ కుమార్ ఘోష్ న్యూస్ పేపర్ కూడా ఏంటంటే ప్రింట్ చేసి పబ్లిష్ చేయడం స్టార్ట్ చేశారు. సో, ఆ న్యూస్ పేపర్ ఏంటంటే 'అమృత్ బాజార్ పత్రిక'. 'అమృత్ బాజార్ పత్రిక'. సో, ఇదొచ్చేసరికి బెంగాలీ లాంగ్వేజ్‌లో ఉండేదన్నమాట. నెక్స్ట్ ఇండియన్ నేషనల్ అసోసియేషన్ ఇదొచ్చేసరికి మన సురేంద్రనాథ్ బెనర్జీ గారు అండ్ ఆనంద్ మోహన్ బోస్ 1876లో స్టార్ట్ చేశారు. దాని తర్వాత బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ ఇన్ 1885 బై ఫిరోజ్ షా మెహతా. ఇది పి కాదు ఎఫ్. ఫిరోజ్ షా మెహతా. ఫిరోజ్ షా మెహతా అండ్ కేటీ తెలంగ్ అండ్ బద్రుద్దీన్ తయ్యిబ్‌జీ. సో, వీళ్ళు ముగ్గురు కలిసి ఇది ఎస్టాబ్లిష్ చేశారు. దాని తర్వాత మద్రాస్ మహాజన్ సభ. సో, ఇదొచ్చేసరికి మన సౌత్ ఇండియాలో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎవరెవరు స్టార్ట్ చేశారు అంటే వి ఓకేనా. ఎం. వీర రంగవాచారి ఓకేనా. వీర రాఘవాచారి. సో, వీర రాఘవాచారి దాని తర్వాత సుబ్రహ్మణ్యం అయ్యర్ అండ్ ఆనందచార్యులు. సో, ముగ్గురు కలిసి 1884లో ఇది ఎస్టాబ్లిష్ చేశారు. సో, ఇదంతా ప్రీవియస్‌గా అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్టార్ట్ అవ్వడానికంటే ముందు ఎస్టాబ్లిష్ చేశారు. కానీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్టార్ట్ అవ్వడానికి ఒక మేజర్ కాజ్ అంటే ఇక్కడ మనం వెనక చూసాం గదా! ఎలాగైతే 1857 రివోల్ట్ అనేది సో, ప్రీవియస్‌గా కొద్దిగా రైజ్ అవుతూ ఒక ఇమ్మీడియేట్ కాజ్ అనేది ఉంది. సో, ఇమ్మీడియేట్ కాజ్ అనేది ఏంటి? ఏవైతే ఆ గ్రీజ్ కార్టేజెస్ అనేవి ఉన్నాయో, ఆ గ్రీజ్ కార్టేజెస్ యూజ్ అనేది చెయ్యమని జెప్పేసి విరుద్ధంగా దానికి ఏం జేయడం ప్రొటెస్ట్ చేయడం. అది మనకేంటంటే ఏం జెప్పొచ్చు అక్కడొచ్చేసరికి ఒక ఇమ్మీడియేట్ కాజ్ అయింది. ఇక్కడ ఇమ్మీడియేట్ కాజ్ ఏంటంటే ఇల్బర్ట్ బిల్ కాంట్రోవర్సీ. ఓకేనా. ఈ ఇల్బర్ట్ బిల్ కాంట్రోవర్సీ వల్ల మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఫార్మ్ అయింది. సో, ఈ ఇల్బర్ట్ బిల్ కాంట్రోవర్సీ అంటే ఏంటి? ఇన్ 1884 సర్ కోర్ట్‌నీ ప్రిగిన్ ఇల్బర్ట్ ఈయన ఏం చేశాడంటే హి వాస్ ఇంట్రొడ్యూస్డ్ బై వైస్‌రాయ్ రిపన్. సో, ఈయన ఏం చేశాడంటే ఒక స్టేట్మెంట్ ఒక కమిటీ అనేది వేసి ఆయనేంటంటే ఒక స్టేట్మెంట్ అనేది చెప్పారు. ఏం చెప్పాడంటే ఇక నుంచి ఎవరైతే బ్రిటిషర్స్ ఇండియాలో ఉన్నారో వాళ్ళు ఇండియన్స్
ద్వారా ఓకేనా, ఇండియన్ జడ్జెస్ ద్వారా వాళ్ళు ట్రయల్స్ అనేవి తీసుకోవచ్చు. అంటే బేసికల్లీ ప్రీవియస్‌గా ఏం జరిగేదంటే, ఎవరైతే బ్రిటిషర్స్ ఉన్నారో బ్రిటిషర్స్‌ని జడ్జ్ చేయడం కోసం బ్రిటిషర్సే ఉండేవాళ్ళు. అంటే బ్రిటిషర్స్ కోసం బ్రిటిషర్ జడ్జెసే ఉండేవాళ్ళు. కానీ ఈ ఇల్బర్ట్ బిల్ ఏం చెప్పిందంటే, బ్రిటిషర్స్‌ని ఓకేనా, బ్రిటిషర్స్‌ని ఇండియన్ జడ్జెస్ కూడా జడ్జ్ అనేది చేయొచ్చు. సో, ఇండియన్స్ కూడా వాళ్ళ పైన యాక్షన్స్ అనేవి తీసుకోవచ్చు. వాళ్ళ పైన ఏవైతే కేసెస్ అనేవి ఉన్నాయో వాటిని ఫార్వర్డ్‌కి తీసుకొని వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్పారు. కానీ ఎప్పుడైతే ఇది బయటికి రావడం జరిగిందో, ఎవరైతే బ్రిటిషర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఇల్బర్ట్ బిల్‌ని ఏంటంటే రిఫ్యూజ్ చేశారు. ఓకేనా. ఎందుకు రిఫ్యూజ్ చేశారు? ఈ ఇండియన్స్ ఈ అంటే తక్కువ కలర్ ఉన్నవాళ్ళు మమ్మల్ని జడ్జ్ చేస్తారా అని చెప్పేసి వీళ్ళకేంటంటే ఆ ఈగో అనేది అడ్డమొచ్చింది. సో, ఎప్పుడైతే ఇది మన ఇండియన్స్‌కి తెలిసుందో, ఇంతవరకు మన ఇండియన్స్ ఏమనుకునేవాళ్ళంటే, ఎవరైతే బ్రిటిషర్స్ ఉన్నారో, ఇండియన్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా సమానతని కోరుకుంటున్నారు. ఓకేనా. సమానతని కోరుకుంటున్నారు అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇది బయట రావడం వల్ల ఏమైంది? వీళ్ళు ఎప్పటికైనా మమ్మల్ని తొక్కడానికి వీళ్ళు రావడం జరిగింది అని చెప్పేసి అర్థం చేసుకొని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఫార్మ్ చేశారు. సో, ఎలా ఫార్మ్ చేశారంటే ఓకేనా. సో, ఫార్మ్ అనేది ఎప్పుడు చేశారంటే ఇట్ వాస్ ఫార్మ్డ్ బై ఎలెన్ ఆక్టేవియన్ హ్యూమ్. ఏఓ హ్యూమ్. ఏఓ హ్యూమ్ గారు ఓకేనా. ఏఓ హ్యూమ్ గారి యొక్క నేతృత్వంలో దీన్ని ఎస్టాబ్లిష్ అది చేయడం జరిగింది ఇన్ 1885 ఇయర్‌లో. సో, బేసికల్లీ ఇది స్టార్టింగ్‌లో ఓకేనా. ఏదైతే ఈ ఫస్ట్ దీని యొక్క సభ ఏదైతే ఉందో ఇదొచ్చేసరికి వీళ్ళేమనుకున్నారంటే పూనాలో దీని యొక్క ఫార్మేషన్ లేదా ఫస్ట్ సెషన్ అనేది మనము పూనాలో స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ అప్పుడు పూనాలో వచ్చేసరికి ప్లేగ్ అనేది ఉండడం వల్ల వీళ్ళేం చేశారంటే దాన్ని బాంబేకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఎక్కడ? గోకుల్ తేజ్‌పాల్ సంస్కృత్ కాలేజ్. సో, గోకుల్ తేజ్‌పాల్ సంస్కృత్ కాలేజ్‌లో ఫస్ట్ సెషన్ అనేది అయింది మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌కి. ఇక్కడ 72 మంది డెలిగేట్స్ ఏంటంటే ఇక్కడ అటెండ్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడొచ్చేసరికి ఎప్పుడెప్పుడు మనం అన్ని సెషన్స్ అనేవి చూడడం లేదు. ఏవైతే ఇంపార్టెంట్ సెషన్స్ ఉన్నాయో అవి మాత్రమే చూడబోతున్నాం. ఓకేనా. సో, ఇక్కడ చూడండి మీకు ఆ సెషన్స్ అనేవి ఉన్నాయి. సో, ఫస్ట్ వచ్చేసరికి ఇన్ ది ఇయర్ 1885 ఇది ఇట్ వాస్ చైర్డ్ బై డబ్ల్యూసీ బెనర్జీ. సో, డబ్ల్యూసీ బెనర్జీ గారు దీనికి యొక్క నేతృత్వం వహించారు. ఎక్కడ? ఇదొచ్చేసరికి బాంబేలో. నెక్స్ట్ 1886లో సెకండ్ కాంగ్రెస్ సెషన్, ఐఎన్‌సి సెషన్ జరిగింది. సో, ఇట్ వాస్ హెడెడ్ బై దాదాబాయి నౌరోజీ. ఇదొచ్చేసరికి కాల్కటాలో జరిగింది. సో, బేసికల్లీ అక్కడ ఏదైతే ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క రూల్ అనేది ఏంటంటే, ఎక్కడ ఏ ఏరియాలో అయితే జరుగుతుందో, ఆ ఏరియా యొక్క మెంబర్స్ లీడర్స్‌గా ఉండకూడదు అని జెప్పేసి వీళ్ళు డిసైడ్ జేసుకొని ఏం జేస్తారంటే, ఏరియాలో ఎవరైతే లోకల్స్ ఉంటారో వాళ్ళని లీడర్స్ కాకుండా వేరే వాళ్ళని లీడర్స్‌గా పెట్టేవాళ్ళు. సో, ఇక్కడ మనకొచ్చేసరికి సెకండ్ సెషన్‌లో దాదాబాయి నౌరోజీ గారు ఏం జేస్తారు? నేతృత్వం వహిస్తారు. దాదాబాయి నౌరోజీ గారేంటంటే టోటల్‌గా 3 సెషన్స్‌కి ఈయన నేతృత్వం అనేది వహిస్తారు. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకు కనిపిస్తుంది 1886లో. దాని తర్వాత 1893లో 1893వ సంవత్సరంలో అండ్ 1906 చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. కాల్కటా సెషన్ ఆయన ఇక్కడ నేతృత్వం వహిస్తారు. నెక్స్ట్ దాని తర్వాత థర్డ్ సెషన్ వచ్చేసరికి 1887లో. సో, 50, 85, 86, 87 ఫస్ట్, సెకండ్, థర్డ్ సెషన్. సో, ఇదొచ్చేసరికి బద్రుద్దీన్ తయ్యబ్‌జీ గారు. ఇదెక్కడ జరిగింది? థర్డ్ సెషన్ వచ్చేసరికి సౌత్ ఇండియాలో జరిగింది. మద్రాస్‌లో జరిగింది. ఇక్కడొచ్చేసరికి ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్ అంటే బద్రుద్దీన్ తయ్యబ్‌జీ గారు. హి వాస్ ద ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్‌గా ఈయన ఎన్నుకోవడం జరిగింది. నెక్స్ట్ దీని తర్వాత ఫోర్త్ సెషన్ వచ్చేసరికి 1888లో జరిగింది. సో, ఇక్కడొచ్చేసరికి జార్జ్ యూల్ ఓకేనా. ఒక బ్రిటిషర్‌నేంటంటే ప్రెసిడెంట్‌గా ఉంచడం జరిగింది. జార్జ్ యూల్. ఇది ఎక్కడ జరిగింది? అలహాబాద్‌లో. సో, ఫస్ట్ బ్రిటిషర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. నెక్స్ట్ 1896 కాల్కటా సెషన్ అనేది ఇంపార్టెంట్. దీని తర్వాత ఇదొచ్చేసరికి ఇక్కడ ఏది ఇంపార్టెంట్? ఎందుకు ఈ సెషన్ అనేది ఇంపార్టెంట్? సో, ఇక్కడ చూడండి ఫోర్త్ అయిపోయింది. ఫిఫ్త్ నేను చెప్పడం లేదు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవి మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా. సో, 1896లో కాల్కటాలో ఏదైతే సెషన్ జరిగిందో అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడొచ్చేసరికి మన ఫస్ట్ టైమ్ నేషనల్ సాంగ్ ఏంటది 'వందే మాతరం' అనేది పాడడం జరిగింది. సో, ఇట్ వాస్ సంగ్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. సో, ఇట్ వాస్ రిటన్ బై బంకిం చంద్ర చటర్జీ. సో, బంకిం చంద్ర చటర్జీ రాయడం జరిగింది. నెక్స్ట్ 1901 కాల్కటా సెషన్‌లో ఫస్ట్ టైమ్ గాంధీజీ గారు అపియర్ అయ్యారు. జాగ్రత్త. సో, ఇక్కడ అపియర్ అయ్యారు. సో, ఈయన ఇక్కడ నేతృత్వం అనేది వహించలేదు. సో, హి అటెండెడ్ ద సెషన్. 1901 కాల్కటా సెషన్ అనేది అటెండ్ చేశారు. నెక్స్ట్ 1905 బనారస్ సెషన్‌లో ఇదొచ్చేసరికి గోపాలకృష్ణ గోఖలే గారు లీడ్ అనేది చేశారు. సో, ఇక్కడ స్వదేశీ మూవ్‌మెంట్ గురించి ఓకేనా. స్వదేశీ మూవ్‌మెంట్ గురించి డిస్కషన్స్ అనేవి జరిగి ఇట్ వాస్ ఫార్మల్లీ అడాప్టెడ్. స్వదేశీ మూవ్‌మెంట్ అనేది ఇక్కడ ఫార్మల్‌గా అడాప్ట్ అనేది అవ్వడం జరిగింది. నెక్స్ట్ 1906 చెప్పాను కదా! 1906 కాల్కతా
రెజల్యూషన్. సో, కలకత్తా సెషన్ ఇక్కడొచ్చేసరికి దాదాబాయి నౌరోజీ గారు ఈయన నేతృత్వం వహిస్తారు. ఇక్కడ 4 రెజల్యూషన్స్ అనేవి వీళ్ళు అడాప్ట్ అనేది చేసుకుంటారు. ఏంటి ఆ 4 రెజల్యూషన్స్ అంటే స్వరాజ్, స్వదేశీ ఓకేనా? స్వరాజ్, స్వదేశీ, బాయ్కాట్ మూవ్‌మెంట్ అండ్ నేషనల్ ఎడ్యుకేషన్. సో, నేషనల్ ఎడ్యుకేషన్ ఈ 4 రిజల్యూషన్స్ అనేవి ఇక్కడ వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? సో, ఇలాగన్నమాట క్లియర్. నెక్స్ట్ దాని తర్వాత ఇక్కడ గనుక మనం చూస్తే 1906 కాల్కటా సెషన్ ఇది ఆల్రెడీ మనం చూసేసాం. 1907 గనక చూస్తే రాస్ బిహారీ ఘోష్ దీని యొక్క నేతృత్వం వహిస్తారు. సో, 1907లో ఏమైందంటే సూరత్ స్ప్లిట్ జరిగింది. సో, ఇలా గుర్తుపెట్టుకోండి. సూరత్ స్ప్లిట్. సూరత్ స్ప్లిట్. సో, సూరత్‌లో స్ప్లిట్ అయ్యారు. సో, 1907 సో, ఎలా గుర్తుపెట్టుకుంటారు? సూరత్ ఎస్ అనేది 19థ్ లెటర్. ఎస్ అనేది 19థ్ లెటర్. అవునా? ఎస్ అనేది 19థ్ లెటర్. ఆర్ అనేది 18థ్ లెటర్. ఓకేనా? ఆర్ అనేది ఇదొచ్చేసరికి 18 ఇదొచ్చేసరికి 18 - 1 ఎంత? 7. 18 - 1 ఎంత? 7 అంటే 1907లో మనకేమైంది? ఈ సూరత్ యొక్క స్ప్లిట్ అనేది జరిగింది. సో, 1907 సూరత్ స్ప్లిట్ జరిగింది. సో, ఇక్కడ ఏమైందంటే ఏదైతే మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉందో అదొచ్చేసరికి 2 విభాగాలుగా డివైడ్ అయింది. సో, ఎక్స్‌ట్రీమిస్ట్, మోడరేట్స్‌గా ఇక్కడ మనకేంటంటే డివిజన్ అనేది జరిగింది. సో, ఈ సూరత్ సెషన్‌లో రాస్ బిహారీ ఘోష్ గారు ఏం చేశారు? దీని యొక్క నేతృత్వం అనేది వహించారు. నెక్స్ట్ 1911లో కాల్కటా సెషన్‌లో వచ్చేసరికి ఫస్ట్ టైమ్ నేషనల్ యాంథమ్ మన ఇండియన్ నేషనల్ యాంథమ్ 'జనగణమన' అనేది పాడడం జరిగింది. ఇట్ వాస్ రిటెన్ బై రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసారు. నెక్స్ట్ 1916లో ఇదొచ్చేసరికి అంబికా చరణ్ మజుందార్. సో, అంబికా చరణ్ మజుందార్ గారు ఇక్కడ నేతృత్వం అనేది వహించారు. సో, ఇక్కడ ఏమైందంటే లక్నో పాక్ట్ అనేది జరిగింది. సో, లక్నో పాక్ట్ అంటే ఇక్కడ కాంగ్రెస్ ఏదైతే విభజించబడిందో ఓకేనా? కాంగ్రెస్ ఏదైతే విభజించబడిందో అవి మెర్జ్ అయిపోయాయి. అండ్ దాంతో పాటు లక్నో పాక్ట్ బిట్వీన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ ముస్లిం లీగ్ ఏంటంటే జరిగింది. నెక్స్ట్ దీని తర్వాత 1917 కాల్కటా సెషన్ ఇట్ వాస్ హెడెడ్ బై యానీ బీసెంట్. షీ వాస్ ద ఫస్ట్ వుమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్ ఎప్పుడు 1917లో రావడం జరిగింది కాల్కటాలో. నెక్స్ట్ 1924 బెల్గాం సెషన్. సో, బెల్గాం సెషన్ వాస్ హెడెడ్ బై మహాత్మా గాంధీ. సో, బెల్గాం రీజియన్ ఏదైతే ఉందో, కర్ణాటకలో ఏదైతే సెషన్ అనేది జరిగిందో, ఆ సెషన్‌లో మన గాంధీజీ గారు నేతృత్వం వహించారు. ఇట్ ఈస్ ద వన్ అండ్ ఓన్లీ సెషన్ వేర్ మహాత్మా గాంధీ హెడెడ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఎప్పుడు 1924 బెల్గాం సెషన్. క్లియర్? నెక్స్ట్ దీని తర్వాత కాన్పూర్ సెషన్ 1925లో జరిగింది. సో, 1925 కాన్పూర్ సెషన్ ఇట్ వాస్ హెడెడ్ బై సరోజినీ నాయుడు. సో, ప్రీవియస్‌గా ఫస్ట్ వుమెన్ వచ్చేసరికి యానీ బీసెంట్. కానీ ఫస్ట్ ఇండియన్ వుమెన్ ప్రెసిడెంట్ ఎవరు అంటే మన సరోజినీ నాయుడు. సో, ఈవిడ 1925 కాన్పూర్ సెషన్ ఏం చేశారు? దీనికి నేతృత్వం అనేది వహించారు. సో, షీ వాస్ ద ఫస్ట్ ఇండియన్ వుమెన్ ప్రెసిడెంట్ ఫర్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. నెక్స్ట్ 1929 లాహోర్ సెషన్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్ వాస్ హెడెడ్ బై జవహర్లాల్ నెహ్రూ. దీని యొక్క నేతృత్వం అనేది వహించారు. సో, ఇక్కడ ఏం చేశారంటే, ఏదైతే మన జనవరి 26, 1930 జనవరి 26, 1930 ఉందో, ఇదొచ్చేసరికి ఫస్ట్ ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేయాలి అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ డిసైడ్ అనేది చేసుకున్నారు. ఎందుకంటే, పూర్ణ స్వరాజ్ అనేది ఇక్కడ వీళ్ళేంటంటే, పూర్ణ స్వరాజ్ వరకు మనమేంటంటే పూర్ణ స్వరాజ్ కొరకు ఫైట్ అనేది చేయాలి. మనకు స్వరాజ్ ఒద్దు. ఇక పరిపూర్ణ స్వరాజ్యం అనేది మనకు కావాలని జెప్పేసి ఇక్కడ ఫైట్ జేయాలని జెప్పేసి అన్నారు. సో, పూర్ణ స్వరాజ్ దాని తర్వాత సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ సీడీఎం అనేది ఇక్కడే మనం స్టార్ట్ అయితే చేయాలి అని జెప్పేసి అనుకున్నారు. అండ్ దాంతో పాటు ఏవైతే మూవ్‌మెంట్స్ ఉన్నాయో సివిల్ డిసోబీడియంట్ మూవ్‌మెంట్ లాంచ్ చేయడం కోసం అండ్ దాంతో పాటు ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌ని మనం బాయ్‌కాట్ చేయాలి అని జెప్పేసి ఇక్కడే డెసిషన్ అనేది తీసుకోవడం జరిగింది. సో, పూర్ణ స్వరాజ్, సివిల్ డిసోబీడియంట్ మూవ్‌మెంట్‌కి అంగీకారం అనేది ఇక్కడే ఈ సెషన్‌లోనే తెలపడం జరిగింది. దాని తర్వాత ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌ని మనం బాయ్‌కాట్ చేయాలి అని జెప్పేసి ఇక్కడ తెలిపారు. నెక్స్ట్ దీని తర్వాత 1931 కరాచీ సెషన్ గనక చూస్తే ఇదొచ్చేసరికి సర్దార్ పటేల్ గారు నేతృత్వం అనేది వహించారు. ఇక్కడ ఏదైతే ప్రీవియస్‌గా 1929లో పూర్ణ స్వరాజ్ అనేది కావాలి అని జెప్పేసి చెప్పారు గదా! అక్కడ ఈ సెషన్‌లో అంటే కరాచీ సెషన్‌లో పూర్ణ స్వరాజ్ అంటే ఏంటి? దీని యొక్క మీనింగ్ అనేది ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ 2 కొత్త రెజల్యూషన్స్ అనేవి తీసుకున్నారు. ఏంటవి అంటే ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్ ప్లస్ ఫండమెంటల్ రైట్స్ అండ్ దాంతో పాటు నేషనల్ ఎకానమిక్ పాలిసీ. నేషనల్ ఎకానమిక్ నేషనల్ ఎకానమిక్ పాలిసీ అనేది ఈ 2 రెజల్యూషన్స్ అనేవి ఇక్కడ
తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ దీని తర్వాత 1937 ఫైజ్‌పూర్‌లో ఏదైతే సెషన్ జరిగిందో ఇది కూడా మన జవహర్లాల్ నెహ్రూ గారు వహించారు. సో, నేతృత్వం వహించారు. సో, ఇదొచ్చేసరికి ఇట్ వాస్ ద ఫస్ట్ సెషన్ హెల్డ్ ఇన్ ఎ విలేజ్. సో, ఏదైనా ఒక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీటింగ్ అనేది విలేజ్‌లో జరిగిందా అంటే యెస్ అదొచ్చేసరికి 1937 ఫైజ్‌పూర్ సెషన్. దీని తర్వాత 1938 హరిపుర ఇదొచ్చేసరికి ఇట్ వాస్ హెడెడ్ బై సుభాష్ చంద్రబోస్. సో, సుభాష్ చంద్రబోస్ గారు ఏ ఏ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్‌ని హెడ్ చేశారంటే 1938 హరిపుర సెషన్. ఓకేనా. దీని తర్వాత 1939 త్రిపురి సెషన్‌లో రాజేంద్ర ప్రసాద్ గారు హెడ్ చేశారు. దీని తర్వాత లాస్ట్ సెషన్ వచ్చేసరికి ఇన్ ద ఇయర్ 1946 ఇట్ వాస్ హెడెడ్ బై జేపీ జేబీ కృప్లాని అట్ మీరట్. మీరట్‌లో హెడ్ అనేది చేయడం జరిగింది. క్లియరా? సో, ఇవి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క సెషన్స్. దీని తర్వాత ఏదైతే ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఫార్మ్ అయింది గదా! ఈ ఫార్మేషన్ వెనక చాలామంది క్రిటిక్స్ ఏం చేశారంటే వాళ్ళ యొక్క ఒపీనియన్స్ అనేవి షేర్ చేశారు. వాళ్ళ యొక్క థియరీస్ అనేవి షేర్ చేశారు. సో, ఆ థియరీస్ అనేవి ఏంటంటే ఫస్ట్ లాలా లాజ్పత్ రాయ్ గారు ఏం చెప్పారంటే ఇట్ ఈస్ ద సేఫ్టీ వాల్ థియరీ. సో, ఏదైతే ఇది ఒక సేఫ్టీ వాల్ థియరీగా ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. సో, ఇంతవరకు ఏదైతే బ్రిటిషర్స్ పైన ఇండియన్స్‌కేంటంటే హేట్రెడ్ అనేది డెవలప్ అయింది కదా! ఆ హేట్రెడ్‌కి ఇదొక ఫనల్ లాంటిది. ఇదొక సేఫ్టీ వాల్ లాంటిది అని చెప్పేసి వీళ్ళేం చేశారంటే ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. దీని తర్వాత ఆర్‌పి దత్ గారు ఇట్ ఈస్ ఎ కాన్స్పిరసీ. సో, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఒక కాన్స్పిరసీ, ఒక ద్రోహం అలాగా ఈయన చెప్పడం జరిగింది. దీని తర్వాత బై జీకే గోఖలే. సో, గోపాలకృష్ణ గోఖలే గారు టోల్డ్ ఇట్ యాస్ ఎ లైట్నింగ్ కండక్టర్ థియరీ. లైట్నింగ్ కండక్టర్‌గా థియరీగా చెప్పారు. నెక్స్ట్ డఫరిన్ వచ్చేసరికి ఫ్యాక్టరీ ఆఫ్ సెడేషన్‌గా ఎవరు చెప్పారు? బై డఫరిన్. నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే గవర్నర్ జనరల్స్, వైస్‌రాయ్స్ ఉన్నారో వాళ్ళ కార్యకాలంలో ఏమేమి జరిగాయి అండ్ వాళ్ళ కార్యకాలం అనేది ఏంటి అనేది చూద్దాం. ఓకేనా. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నర్ జనరల్స్ గనుక తీసుకుంటే ఫస్ట్ గవర్నర్ జనరల్ వచ్చేసరికి మన వారెన్ హేస్టింగ్స్ 1773 నుంచి 1785లో ఈయన గవర్నర్ జనరల్‌గా ఉన్నాడు. సో, ఇక్కడ చూస్తే ఇక్కడ మనకు వారెన్ హేస్టింగ్ యొక్క టైమ్ పీరియడ్ అనేది ఇంపార్టెంట్. దీని తర్వాత ఈయన టైమ్ పీరియడ్‌లో ఏమేమి జరిగాయనేది ఇంపార్టెంట్. సో, ఇక్కడ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 రావడం జరిగింది. దీని తర్వాత పిట్స్ ఇండియా యాక్ట్ 1784 అనేది ఈయన టైమ్ పీరియడ్‌లో రావడం జరిగింది. దీని తర్వాత ఇక్కడ గనక చూస్తే ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్ 1775 నుంచి 82 మధ్య జరిగింది. అండ్ దాని తర్వాత ట్రీటీ ఆఫ్ సాల్బాయ్ అనేది సైన్ చేశారు. అంటే ఫస్ట్ ఆంగ్లో మరాఠా వార్ తర్వాత ఏదైతే ట్రీటీ సైన్ అయిందో ఏంటది సాల్బాయ్. సో, ఈ సాల్బాయ్ ట్రీటీ అనేది ఈయనే సైన్ అనేది చేపించారు. దీని తర్వాత సెకండ్ ఆంగ్లో మైసూర్ వార్ కూడా ఈయన టైమ్ పీరియడ్‌లో జరిగింది. దాని తర్వాత ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ ఇదొచ్చేసరికి స్టార్ట్ అనేది చేయడం జరిగింది. సో, ఓకేనా. ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్. సో, ఇదొచ్చేసరికి విలియం జోన్స్ ఏంటంటే స్టార్ట్ అనేది చేయడం జరిగింది బెంగాల్‌లో. సో, ఫస్ట్ న్యూస్ పేపర్ ఇక్కడే ఈయన టైమ్ పీరియడ్‌లోనే ప్రింట్ అవ్వడం జరిగింది. ఏంటది 'బెంగాల్ గెజెట్' బై హిక్కీ. సో, హిక్కీ 1780లో 'బెంగాల్ గెజెట్' న్యూస్ పేపర్‌ని ప్రింట్ చేశారు. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ మనకు కార్న్ వాలీస్ రావడం జరుగుతుంది. 1786 నుంచి 1793. సో, ఈయన టైమ్ పీరియడ్‌లో థర్డ్ ఆంగ్లో మైసూర్ వార్ అనేది జరుగుతుంది. ఈ వార్ తర్వాత అంటే 1793లో ట్రీటీ ఆఫ్ శ్రీరంగపట్నం అనేది సైన్ అవ్వడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ మనకు పర్మనెంట్ సెటిల్మెంట్ అనేది కూడా 1793లో రావడం జరుగుతుంది. కార్న్‌వాలిస్ ఈ పర్మనెంట్ సెటిల్మెంట్ ఏదైతే జమీందారీ సిస్టమ్, రైతువారీ సిస్టమ్, మహల్వారీ సిస్టమ్ ఉందో ఈ కార్న్‌వాలిస్ తీసుకొని రావడం జరుగుతుంది. దాని తర్వాత ఈయన యొక్క ఈయన ఏంటంటే ఇండియాలో చనిపోవడం జరుగుతుంది. అండ్ ఎవరిదైనా ఓకేనా. ఎవరిదైనా టూమ్ అనేది ఎవరి గవర్నర్ జనరల్ టూమ్ అనేది ఇండియాలో ఉందంటే కార్న్‌వాలిస్ యొక్క టూమ్ అనేది మన ఇండియాలో ఉంది. సో, ఇది ఎక్కడుంది? గాజీపూర్‌లో ఉంది. దీని తర్వాత హి వాస్ ఆల్సో నోన్ యాస్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ సివిల్ సర్వీస్. సో, ఇండియన్ సివిల్ సర్వీస్‌కి ఈయన ఫాదర్‌గా అంటే ఏదైతే ఇండియన్స్ కూడా లేదా ఇక్కడ ఇండియాలో ఒక సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అనేది ఉండాలి అని జెప్పేసి ఫస్ట్ ప్రపోజ్ చేసింది మన కార్న్‌వాలిస్‌గా మనం చెప్పొచ్చు. క్లియర్. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ సెకండ్ ఆంగ్లో మరాఠా వార్ వెల్లెస్లీ టైమ్ పీరియడ్‌లో జరుగుతుంది. సో, వెల్లెస్లీ గనక తీసుకుంటే 1798 నుంచి 1805 టైమ్ పీరియడ్‌లో ఈయన రావడం జరుగుతుంది. సో, వెల్లెస్లీ గారు ఏం చేశారు? ఈయన సబ్సిడరీ అలయన్స్ మన వెల్లెస్లీ గారు సబ్సిడరీ సబ్సిడరీ అలయన్స్ సబ్సిడరీ అలయన్స్ అనేది తీసుకొని రావడం జరుగుతుంది. ఎప్పుడు 1898 సంవత్సరంలోనే ఈయన తీసుకొని రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈయన తీసుకొనొస్తాడో అప్పుడే హైదరాబాద్ అనేది జాయిన్ అవుతుంది. ఆల్రెడీ మనం ప్రీవియస్‌గా డిస్కస్ చేసాం. హైదరాబాద్ తర్వాత మైసూర్‌ని ఓడించి ఈ సబ్సిడరీ అలయన్స్‌లో మైసూర్ అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడు 1799లో మైసూర్ అనేది రావడం జరిగింది. నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ ఇంకొన్ని మనకు స్టేట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో, వెల్లెస్సీ అప్పుడు ఫోర్త్ మైసూర్
ఆంగ్లో మైసూర్ వార్ అనేది కూడా జరుగుతుంది. సో, ఇది ఎండ్ అనేది అయిపోతుంది ఈయన టైమ్ పీరియడ్‌లో. నెక్స్ట్ ట్రీటీ ఆఫ్ బసైన్ సైన్డ్ విత్ బాజీరావ్ టూ. సో, ఏదైతే ఆంగ్లో మరాఠా వార్ అండ్ ఆంగ్లో మైసూర్ వార్ 2 కూడా ఈయన టైమ్ పీరియడ్‌లో జరుగుతుంది. సో, ఆంగ్లో మరాఠా వార్‌లో ట్రీటీ ఆఫ్ బసైన్ అనేది ఈయన టైమ్ పీరియడ్‌లో సైన్ అవుతుంది. ఎవరితో? బాజీరావ్ సెకండ్‌తో. దీని తర్వాత ట్రీటీ ఆఫ్ అమృత్సర్. సో, ట్రీటీ ఆఫ్ అమృత్సర్ అనేది మనం చూసాం. ఏదైతే సట్లెజ్ రివర్ అనేది ఉందో, సట్లెజ్ రివర్ పైన బ్రిటిషర్స్ ఉంటారు. దాని కిందొచ్చేసరికి మన సిఖ్స్ వాళ్ళు ఉంటారని జెప్పేసి, ఈ అగ్రీమెంట్ అనేది రంజిత్ సింగ్‌తో సైన్ అనేది చేయడం జరుగుతుంది. ఇదొచ్చేసరికి ఎవరు సైన్ చేస్తారంటే మింటో. ఓకేనా? లార్డ్ మింటో. సో, ఎప్పుడు 1807 నుంచి 1813 ఇది. క్లియర్. నెక్స్ట్ 1809లో ట్రీటీ ఆఫ్ అమృత్సర్ సైన్ అవుతుంది. సో, మింటో గురించి ఇంతే. నెక్స్ట్ దీని తర్వాత లార్డ్ హ్యాస్టింగ్. ఓకేనా? ఎవరైతే హ్యాస్టింగ్ ఉన్నాడో ఆయన గురించి చూద్దాం. సో, 1813 నుంచి 1823 ఈయన యొక్క కార్యకాలం. సో, ఈయన టైమ్ పీరియడ్‌లో థర్డ్ ఆంగ్లో మరాఠా వార్ అనేది జరిగింది. అండ్ దాంతో పాటు ఆంగ్లో నేపాల్ వార్ అనేది కూడా జరిగింది. ఈ ఆంగ్లో నేపాల్ వార్ తర్వాత ట్రీటీ ఆఫ్ సగోలి అనేది సైన్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత రైతు వారీ సిస్టమ్ ఈయన టైమ్ పీరియడ్‌లో రావడం జరుగుతుంది. 1820 బై మున్రో అండ్ రీడ్. మున్రో అండ్ రీడ్ ఈ రైతు వారీ సిస్టమ్‌ని ప్రపోజ్ చేశారు. అండ్ దీన్ని ఇంప్లిమెంట్ చేసేది మన హ్యాస్టింగ్. దాని తర్వాత విలియం బెంటిక్ 1828 నుంచి 1835. సో, హి వాస్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో, వీళ్ళంతా గవర్నర్స్. ఈయన వచ్చేసరికి సో, వీళ్ళంతా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్స్. వీళ్ళొచ్చేసరికి ఏమవుతారు, ఈయనొచ్చి ఫస్ట్ టైమ్ విలియం బెంటిక్ వచ్చేసరికి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఇక్కడ చేంజ్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 1829లో అబాలిషన్ ఆఫ్ సతీ ఈయనే. ఈయనేంటంటే కొన్ని మంచి పనులు చేస్తాడు. అందులో అబాలిషన్ ఆఫ్ సతీ, సతీని అబాలిష్ చేయడం. సస్ సప్రెషన్ ఆఫ్ థగ్స్, థగ్స్‌ని ఏంటంటే ఎవరైతే దొంగల ముఠాస్ ఉంటాయో వాళ్ళని అణిచివేయడం. ఓకేనా? అబాలిషన్ ఆఫ్ సర్క్యూట్ కోర్ట్స్ ఇవి అబాలిష్ చేయడం. దీని తర్వాత హి వాస్ ఆల్సో నోన్ యాస్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్. సో, ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ మ్యాక్యులేస్ మినిట్స్. సో, ఈయన టైమ్ పీరియడ్‌లో మ్యాక్యులేస్ మినిట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ మనం గనక చూస్తే మెట్‌కాఫెల్. ఓకేనా? సో, ఈయన హి ఈజ్ నోన్ యాస్ ద లిబరేటర్ ఆఫ్ ఇండియన్ ప్రెస్. ఈయన ఏం చేశాడంటే ఏదైతే ఇండియన్ ప్రెసెస్ పైన ఏవైతే రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో వాటిని కొంచెం తగ్గించడం జరిగింది. దాని తర్వాత ఆక్లాండ్ టైమ్ పీరియడ్‌లో గనక చూస్తే ఫస్ట్ ఆఫ్ఘాన్ వార్ అనేది జరుగుతుంది. 1838 నుంచి 1848. నెక్స్ట్ హార్డింగ్ 1. సో, హార్డింగ్ 1 1844 నుంచి 1848. ఈయన టైమ్ పీరియడ్‌లో ఫస్ట్ ఆంగ్లో సిక్ వార్ అనేది జరుగుతుంది. సో, ఈ ఆంగ్లో సిక్ వార్ తర్వాత ట్రీటీ ఆఫ్ లాహోర్ అనేది సైన్ అవుతారు. నెక్స్ట్ దాని తర్వాత మన డల్హౌసీ ఎప్పుడు చాలా విషయాలు జరుగుతాయి. అందులో ఫస్ట్ అండ్ ద ఫోర్‌మోస్ట్ థింగ్ డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ మన డల్హౌసీ తీసుకొని రావడం జరుగుతుంది. ఎప్పుడైతే వస్తాడో 1848లోనే ఈ డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ అనేది తీసుకొనొస్తాడు. అండ్ హి లేడ్ ద ఫస్ట్ రైల్వే లైన్ ఎక్కడి నుంచి ఎక్కడికి బాంబే నుంచి థానేకి 34 కిలోమీటర్స్ రైల్వే లైన్ అనేది 1853లో లే చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఇంట్రొడ్యూస్డ్ విడో రీమ్యారేజ్ యాక్ట్ అనేది ఈయన ఇంట్రొడ్యూస్ చేయడం అయితే జరిగింది. దీని తర్వాత పోస్టల్ యాక్ట్ అనేది కూడా ఈయన టెలిగ్రాఫ్ లైన్స్ అనేవి స్ప్రెడ్ చేసి పోస్టల్ యాక్ట్ అనేది కూడా తీసుకొని రావడం జరిగింది. ఈయన టైమ్ పీరియడ్‌లో వుడ్స్ డిస్పాచ్ అనేది రావడం జరుగుతుంది 1854లో. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాస్ ద మాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్. ఇండియన్ ఎడ్యుకేషన్‌కి ఇదొక మాగ్నా కార్టాగా మనం చెప్తాం. దీని తర్వాత హి ఆల్సో ఫౌండెడ్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్. సో, ఏదైతే పీడబ్ల్యూడీ డిపార్ట్‌మెంట్ ఉందో ఈయనే ఇన్వెంట్ చేసాడు లేదా ఈయనే ఎస్టాబ్లిష్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ దీని తర్వాత సెకండ్ ఆంగ్లో సిక్ వార్ 1848 నుంచి 1849 మధ్య జరుగుతుంది ఈయన టైమ్ పీరియడ్‌లో. క్లియర్? నెక్స్ట్ ఇక మనకేంటంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేది అయిపోయి మనకొచ్చేసరికి వైస్‌రాయ్స్ వస్తారు. సో, లార్డ్ క్యానింగ్ వచ్చేసరికి హి బికేమ్ ద ఫస్ట్ వైస్‌రాయ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఈయన టైమ్ పీరియడ్‌లో ఏం జరుగుతుంది 1857లో మన 1857 రివోల్ట్ సిపాయి మ్యూటినీ అనేది జరుగుతుంది. అండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడ ఏమైపోతుందంటే అబాలిష్ అయిపోతుంది. సో, ఇక్కడి నుంచి అంటే ఇన్ని సంవత్సరాలు ఏదైతే బ్రిటిష్ కింగ్‌డమ్ ఉందో అదేం చేసింది ఏం చేస్తుందంటే ఒక రీజన్ కోసం వెయిట్ చేస్తూ ఉండింది. ఓకేనా? ఈ ఈస్ట్ ఇండియా కంపెనీని ఎలా అబాలిష్ చేయాలి? ఎలా పీకేయాలి? అని చెప్పేసి వాళ్ళకేంటంటే 1857 రివోల్ట్ అనేది ఒక మంచి రీజన్‌గా అనిపించి, మంచి ఆపర్చునిటీ అనేది కనిపించి వీళ్ళని తీసేయడం జరుగుతుంది. దాని తర్వాత లార్డ్ మేయో రావడం జరుగుతుంది. క్యానింగ్ తర్వాత 1869 నుంచి 1872. సో, ఇక్కడ మనకు ఫస్ట్ సెన్సస్ 1872లో ఇక్కడ కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. బట్ ఇట్ ఈస్ ద ఇన్‌కంప్లీట్ అండ్ అన్‌సింక్రొనైజ్డ్ సెన్సస్. ఏదైతే ఇన్‌కంప్లీట్ అండ్ అన్‌సింక్రొనైజ్డ్ సెన్సస్ మేయో రీజియన్‌లో జరుగుతుంది. నెక్స్ట్ ఏదైతే కంప్లీట్ సెన్సస్ వచ్చేసరికి మనకు నెక్స్ట్ కనిపిస్తుంది. ఓకేనా? ఎస్టాబ్లిష్డ్ బై ఈయన ఏం చేశాడు స్టాటిస్టికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ దీని తర్వాత లిటన్ వాయిస్‌రాయ్‌గా రావడం జరుగుతుంది. ఈయన రాగానే ఆర్మ్స్ యాక్ట్ అనేది ఎస్టాబ్లిష్ అనేది చేస్తాడు. దాని తర్వాత వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్, ఆర్మ్స్ యాక్ట్, వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ 2 కూడా తీసుకొని రావడం జరుగుతుంది. ఈ 2 కూడా మన ఇండియన్స్‌కి చాలా విరుద్ధంగా ఏంటంటే ఇది ఉండడం జరుగుతుంది. సో,
ఈ వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ఏం చెప్తుందంటే లోకల్ న్యూస్ పేపర్స్ ఏమైతే ఉన్నాయో వాటిని బ్యాన్ చేయాలని చెప్పేసి ఈ వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అనేది చెప్తుంది. దాని తర్వాత ఈయనేం చేశాడంటే, ఈయన రాగానే ఓకేనా. ఈయన రాగానే ఢిల్లీ దర్బార్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. అంటే ఎవరైతే క్వీన్ ఉన్నారో, సో, ఆ క్వీన్ ఇంగ్లాండ్‌కి అంటే బ్రిటిష్‌కొక్కటే క్వీన్ గాదు. యూకేకొక్కటే క్వీన్ గాదు. ఇండియాకి కూడా క్వీన్ కాబట్టి, ఆ క్వీన్‌ని మనమేంటంటే సత్కరించాలి. ఆవిడని సన్మానించాలి. ఆవిడకేంటంటే వెల్కమ్ అనేది చెప్పాలి అని జెప్పేసి, ఈయనేం చేశాడంటే ఢిల్లీ దర్బార్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. అంటే క్వీన్‌ని ఢిల్లీ వరకు పిలిచి ఆవిడకి ఆహ్వానం అనేది పలికి, విందు అనేది ఇవ్వడం అనేది చేశాడు. సో, ఫస్ట్ ఢిల్లీ దర్బార్ అనేది 1877లో ఎవరికి ఇచ్చాడు? క్వీన్ విక్టోరియాకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఈయన ఏం చేశాడంటే, ఏజ్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఏదైతే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అనేది ఉందో, అదొచ్చేసరికి 21 నుంచి 19 ఇయర్స్‌కి షిఫ్ట్ చేశాడు. అంటే ఇది మినిమమ్ ఇయర్స్ కాదు. ఓకేనా. ఇప్పుడు మినిమమ్ వచ్చేసరికి 20నో, 21నో, 18నో ఎంతో ఉంది. బట్ ఇక్కడ మినిమమ్ కాదు. మాక్సిమం అంటే మీరు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అనేది ఇవ్వాలి అనుకుంటే మీ యొక్క మాక్సిమం ఏజ్ 19 ఇయర్సే. 21 గూడా గాదు. సో, 20 ఇయర్స్ వచ్చాయా మీరు సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ఇవ్వలేరు. ఇలాగా ఇటువంటి స్ట్రిక్ట్ రూల్స్ అనేవి ఈయన ఇంప్లిమెంట్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ దాని తర్వాత మనకు లార్డ్ రిప్పన్ రావడం జరుగుతుంది. సో, ఈయన ఏం చేశాడంటే ఫస్ట్ సింక్రొనైజ్డ్ అండ్ కంప్లీట్ సెన్సస్ అనేది స్టార్ట్ చేశాడు. ఎప్పుడు 1881లో. అండ్ ఏదైతే ప్రీవియస్‌గా ఈయన ఏదైతే గలీజ్‌గా చేసి వెళ్ళాడో ఏవైతే మన ఇండియన్స్ పైన రిస్ట్రిక్షన్స్ పెట్టాడో, ఆ రిస్ట్రిక్షన్స్ అనేవి మన రిప్పన్ అనేది తీసేయడం జరిగింది. సో, ఏదైతే ఇల్బర్ట్ బిల్ కాంట్రోవర్సీ ఉందో దాన్ని తీసేశారు. దాంతో పాటు ఏవైతే వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అండ్ దీంతో పాటు ఏదైతే ఆర్మ్స్ యాక్ట్ అనేది వచ్చిందో, ఇవి కూడా ఆయన ఏం చేశాడు రిపీల్ చేసేసాడు. అది తీసేసాడు. ఎప్పుడు 1882లో. దీని తర్వాత సెన్సస్ అనేది కంప్లీట్ చేశారు. దీని తర్వాత ఈయన ఏం చేశాడు ఏదైతే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ ఉన్నాయో వీటికి ప్రోత్సాహం అనేది ఇచ్చాడు. సో, అందుకోసమే ఈయనని ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్‌గా చెప్తాం. అండ్ దాంతో పాటు ఈయన టైమ్ పీరియడ్‌లో హంటర్ కమిషన్ అనేది సెటప్ అయింది. అండ్ ఫ్యాక్టరీ యాక్ట్ 1881 అనేది ఎస్టాబ్లిష్ అయింది. నెక్స్ట్ దాని తర్వాత డఫ్రిన్ వస్తారు. సో, డఫ్రిన్ 1884 నుంచి 1888 వరకు ఉంటారు. సో, ఇక్కడొచ్చేసరికి ఫార్మేషన్ ఆఫ్ కాంగ్రెస్. కాంగ్రెస్ యొక్క ఫార్మేషన్ అనేది అవుతుంది. నెక్స్ట్ లార్డ్ కర్జన్ రావడం జరుగుతుంది. ఈయన టైమ్ పీరియడ్‌లో ఏమవుతుంది 1905లో బెంగాల్ యొక్క పార్టిషన్ అనేది జరుగుతుంది. ఇండియన్ యూనివర్సిటీస్ యాక్ట్ అనేది రావడం జరుగుతుంది. కాల్కట్టా కార్పొరేషన్ యాక్ట్ అనేది రావడం జరుగుతుంది. కర్జన్ కిచర్ కాంట్రోవర్సీ అంటే కర్జన్‌కి, కిచర్‌కి మధ్య ఒక డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. అది కూడా ఈయన టైమ్ పీరియడ్‌లోనే జరుగుతుంది. నెక్స్ట్ దీని తర్వాత యంగ్ హస్బాండ్ మిషన్. సో, యంగ్ హస్బాండ్ మిషన్‌తో ఈయన టిబెట్‌కి సో, ఇది గూడా ఒకటి జరుగుతుందనమాట. సో, టిబెట్‌కి నెక్స్ట్ దీని తర్వాత లార్డ్ మింటో రావడం జరుగుతుంది. 1905 నుంచి 1910 వరకు. సో, ఈయన టైమ్ పీరియడ్‌లో ఏమవుతుందంటే, ఏదైతే మన ఈ ముస్లిం లీగ్ పార్టీ ఉందో, అంటే ఏదైతే మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇంతవరకు ఎలా కలిసిమెలిసి ఉండేవాళ్ళో, ఈయన ఏం చేస్తాడంటే పుల్లలు పెట్టి ముస్లిం లీగ్‌గా డివైడ్ అయితే చేస్తారు. సో, ఈయన టైమ్ పీరియడ్‌లో సూరత్ స్ప్లిట్ ఎప్పుడు జరుగుతుంది? ఎస్ అంటే 19 ఎస్ అంటే 19 సో, ఆర్ అంటే 18, 18 - 1 ఇస్ 7. సో, 07. సో, 1907లో సూరత్ స్ప్లిట్ అనేది జరుగుతుంది. సూరత్ స్ప్లిట్ అనేది మనకు ఈయన టైమ్ పీరియడ్‌లో జరుగుతుంది. ఓకేనా. మింటో టైమ్ పీరియడ్‌లో ఇది జరుగుతుంది. నెక్స్ట్ దీని తర్వాత హార్డింగ్ 2 రావడం జరుగుతుంది. సో, హార్డింగ్ 2 1901 నుంచి 1961 ఇక్కడ గనక చూస్తే బెంగాల్ పార్టిషన్ అనేది ఏమైపోయింది ఇక్కడ సో, బెంగాల్ పార్టిషన్ వాస్ అప్లైడ్ ఓకేనా. రిపెల్డా? అప్లైడా? సో, ఇక్కడొచ్చేసరికి బెంగాల్ పార్టిషన్ అనేది ఇది తీసేయడం జరుగుతుంది. 1905లో బెంగాల్ పార్టిషన్ అనేది అనౌన్స్ చేశారు. దాని తర్వాత దాన్ని తీసేయడం అయితే జరుగుతుంది. సో, థర్డ్ ఢిల్లీ దర్బార్ వచ్చేసరికి మనకు సో, థర్డ్ ఢిల్లీ దర్బార్. సో, ఫస్ట్ అనేది క్వీన్ విక్టోరియా రావడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ ఢిల్లీ దర్బార్ హార్డింగ్ అనేది కండక్ట్ చేస్తారు. సో, ఈ ఢిల్లీ దర్బార్‌కి ఎవరొస్తారు? కింగ్ జార్జ్ 5 దీని తర్వాత ఏదైతే క్యాపిటల్ అనేది ఉందో అదొచ్చేసరికి కాల్కట్టా నుంచి ఢిల్లీకి షిఫ్ట్ అనేది చేయడం జరుగుతుంది హార్జింజ్ టైమ్‌లో. దీని తర్వాత చెమ్స్‌ఫోర్డ్ రావడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో, ఇక్కడ గనక చూస్తే సో, ఇక్కడ బెంగాల్ పార్టిషన్ అనేది అప్లై చేస్తారు. రిపీల్ చేయరు. అప్లై అనేది చేస్తారు. సో, చెమ్స్‌ఫోర్డ్ 1916 నుంచి 1921 టైమ్ పీరియడ్‌లో రావడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 ఈయన టైమ్ పీరియడ్‌లో రావడం జరుగుతుంది. దాని తర్వాత రౌలత్ యాక్ట్ అండ్ జలియన్‌వాలా బాగ్ మాసాక్రే ఈయన టైమ్ పీరియడ్‌లోనే జరుగుతుంది. క్లియర్. నెక్స్ట్ ఇంకా గనక చూస్తే లార్డ్ రీడింగ్ 1921 నుంచి 1926 ఈయన టైమ్ పీరియడ్‌లో స్వరాజ్ పార్టీ అనేది ఫార్మ్ అవుతుంది. చౌరీ చౌరా ఇన్సిడెంట్ అనేది ఈయన టైమ్ పీరియడ్‌లోనే జరుగుతుంది. దాని తర్వాత లార్డ్ ఇర్విన్ గనక తీసుకుంటే 1926 నుంచి 1931 ఈయన టైమ్‌లో లాంచ్ ఆఫ్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్‌మెంట్ సీడీఎం అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అండ్ దాంతో పాటు డాండీ మార్చ్ అనేది కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది లార్డ్ ఇర్విన్ టైమ్ పీరియడ్‌లో జరుగుతుంది. కానీ దీన్ని మనం ఏం చేస్తాం బాయ్‌కాట్ అనేది చేస్తాం. దాని తర్వాత లార్డ్
విల్లింగ్డో ఓకేనా. సో, ఈ ఈయన టైమ్ పీరియడ్ వచ్చేసరికి 1931 నుంచి 1936 సెకండ్ అండ్ థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అనేవి ఈయన టైమ్ పీరియడ్‌లో జరుగుతుంది. పూనా పాక్ట్ అనేది సైన్ అవ్వడం జరుగుతుంది. అండ్ దాంతో పాటు కమ్యూనల్ అవార్డ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ దాని తర్వాత లార్డ్ లిన్‌లిత్‌గో 1936 నుంచి 1944 క్రిప్స్ మిషన్ అండ్ క్విట్ ఇండియా మూవ్‌మెంట్స్ 1942 ఈయన టైమ్ పీరియడ్‌లో జరుగుతుంది. దాని తర్వాత లార్డ్ వేవెల్ 1944 నుంచి 1947 సీఆర్ ఫార్ములా 1944 లాంచ్ ఆఫ్ డైరెక్ట్ యాక్షన్ డే సో, డైరెక్ట్ యాక్షన్ డే, ముస్లిం లీగ్ ఏదైతే డైరెక్ట్ యాక్షన్ డే అనేది ఉంటుందో అది ఈ టైంలో లాంచ్ అవుతుంది. వావెల్ ప్లాన్ అండ్ షిమ్లా కాన్ఫరెన్సెస్ అనేవి ఈ టైమ్ పీరియడ్‌లో జరుగుతుంది. నెక్స్ట్ లార్డ్ మౌంట్ బ్యాటన్ సో, జూన్ 3 ప్లాన్ అనేది ఇస్తారు. అండ్ హి వాస్ ద లాస్ట్ వాయిస్‌రాయ్ అండ్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఫ్రీ ఇండియాగా లార్డ్ మౌంట్ బ్యాటన్ ఉంటారు. సో, ఇక్కడితో ఏదైతే మన గవర్నర్ జనరల్స్ అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఉందో అది కంప్లీట్ అవుతుంది. ఈ సెషన్ గనక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ అనేది చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇలాగ ఒక క్విక్ రివిజన్ కోసం వెతుకుతూ ఉంటే మా యొక్క వీడియోస్ అనేవి ఖచ్చితంగా షేర్ చేయండి. థాంక్ యూ. హావ్ ఎ గ్రేట్ డే అహెడ్. సెషన్ డిస్మిస్డ్.